రాజకీయంగా ఎదుగుదలకు సహకరించిన గద్దె రామ్మోహన్ రావును కలిశానని చెప్పారు కేశినేని శ్వేత. కౌన్సిలర్గా రాజీనామా విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చానన్నారామె. మేయర్ను కలిసి రాజీనామా సమర్పిస్తానని, ఆ తర్వాత అన్ని వివరాలు ప్రకటిస్తామని చెప్పారామె. పదకొండో డివిజన్ కార్పొరేటర్గా నుంచున్నాను. ఆయన నాకు ఎంతో సపోర్ట్ చేశారు, మోటివేట్ చేశారు. అందుకని మర్యాదపూర్వకంగా ముందు వచ్చి మా ఎమ్మెల్యే గారికి చెప్పుకోవడం అనేది కరెక్ట్ అనిపించింది. అందుకని ఈరోజు వచ్చి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు వెళ్ళి మన కార్పొరేషన్లో మేయర్ గారిని కలిసి రాజీనామా సబ్మిట్ చేస్తున్నాను. తర్వాత వెంటనే టీడీపీకి రాజీనామా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నేను మాట్లాడదామని అనుకున్నాను. నీలో కూడా గద్దె రామ్మోహన్ గారు నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు, మోటివేట్ చేశారు. ఇక్కడ మా ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో మేము కార్పొరేటర్స్ అందరం కూడా ఆయనతో పాటు చాలా బాగా పనిచేశాము. సో అందుకని ఫస్ట్ వచ్చి మర్యాదపూర్వకంగా ఆయన కలిసి ఆయనకి నా నిర్ణయం గురించి చెప్పి ఆ తర్వాత వెళ్ళి రాజీనామా చేద్దామని అనుకున్నాను. సో అందుకని ఈరోజు ఆయన వచ్చి కలెక్టరేషన్లో ఫస్ట్ రాజీనామా చేసిన తర్వాత నేను మాట్లాడతానండి. అన్ని కూడా స్పష్టం చేస్తాను. 11వ డివిజన్ కేశినేని శ్వేత రాజీనామా చేస్తున్నట్లు తెలిపారని గద్దె రామ్మోహన్ చెప్పారు. ఆచితూచి అడుగులు వేయమని సలహా ఇచ్చానని తెలిపారు ఆయన. పార్టీ అధిష్టానం అడిగితే శ్వేత రాజీనామా విషయాన్ని చెప్తానన్నారు. రాజీనామా చేసి తర్వాత పార్టీ రాజీనామా చేస్తా అన్నారు. రాజీనామా చేసాక చేస్తలేని చెప్పాను నేను. వచ్చింది ఇప్పుడు వాళ్ళు ఏమైనా అడిగితే నేను చెబుతాను, మీ ద్వారా వాళ్ళకి తెలుస్తుంది. ఫోన్ ఏమైనా చేస్తే నేను చెబుతాను. నా అంతా నేనేం చెప్పాల్సినంత విషయం ఇక్కడ ఏం జరగలేదు. రాజీనామా చేసి తర్వాత పార్టీ రాజీనామా చేస్తా అన్నారు. రాజీనామా చేసాక చేస్తలేని చెప్పాను నేను. వచ్చింది ఇప్పుడు వాళ్ళు ఏమైనా అడిగితే నేను చెబుతాను, మీ ద్వారా వాళ్ళకి తెలుస్తుంది. ఫోన్ ఏమైనా చేస్తే నేను చెబుతాను. నా అంతా నేనేం చెప్పాల్సినంత విషయం ఇక్కడ ఏం జరగలేదు.